ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్కారం, కేసీసీ వార్తలకు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు న్యాయ సేవలు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకే లీగల్ ఎయిడెడ్ క్లినిక్లు. కలెక్టరేట్లో లీగల్ ఎయిడెడ్ క్లినిక్ ను ప్రారంభించిన 3వ అదనపు జిల్లా జడ్జి జి ఆనంది. నిరుపేదలకు చేయుత సంస్థ సేవలు చిరస్మరణీయం. కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. కాకినాడ కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. హాజరైన జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్. కాకినాడ నగరంలో స్వచ్ఛతపై ప్రజల్లో మార్పు అవసరం. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల ప్రకారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో లీగల్ ఎయిడెడ్ క్లినిక్ ను 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి ఆనంది, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా 3వ అదనపు జిల్లా జడ్జి జి ఆనంది మాట్లాడుతూ ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు న్యాయ సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో లీగల్ ఎయిడెడ్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు అవసరమైన న్యాయపరమైన సలహాలు, సూచనలు తెలియజేయడంలో లీగల్ ఎయిడెడ్ క్లినిక్ కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. న్యాయంపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది తమ హక్కులను వినియోగించుకోలేకపోతున్నారని, తమ కేసులను ఎలా పరిష్కరించుకోరో తెలియక సతమతమవుతున్నారన్నారు. అలాంటి వారికి ఉచిత న్యాయ సలహాలు ఇచ్చేందుకు ఒక ప్యానెల్ అడ్వకేట్ ఈ క్లినిక్లో అందుబాటులో ఉంటారని ఆమె తెలిపారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు తమ కేసులకు సంబంధించిన న్యాయ సలహాలు, సూచనలు ఉచితంగానే పొందవచ్చునన్నారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ మాట్లాడుతూ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఈ లీగల్ ఎయిడెడ్ క్లినిక్ ద్వారా ప్రజలు తమ న్యాయపరమైన సందేహాలు, సమస్యలపై ఉచితంగా సలహాలు, సూచనలు పొందవచ్చునన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ లీగల్ ఎయిడెడ్ క్లినిక్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. న్యాయపరమైన సలహాలు, సూచనలు అవసరం ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి తిప్పేనాయ్, కలెక్టరేట్ ఏఓఎస్ రామ్మోహన్ రావు, ప్యానెల్ అడ్వకేట్ ఏ సునీల్, కాంత్ కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏ కోర్టుకి వెళ్ళాలో కూడా తెలియని వాళ్ళు ఇలాగ కలెక్టరేట్కి ఎలాగో గ్రీవెన్స్ డే రోజు వస్తారు. వాళ్ళకి లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇక్కడ మా ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్కి ఎలాంటి సొల్యూషన్ కావాలి, ఏ కోర్టుకి వెళ్తే వాళ్ళకి ఏ కేసు వేస్తే, క్రిమినల్ కేసా, సివిల్ కేసా, ఏ కేసు వేస్తే ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుందో వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. అలాగే కొంచెం పేదవాళ్ళు కానీ ఎవరైనా ఎఫోర్డ్ చేసుకోలేదు, కౌన్సిల్ పెట్టుకోలేని వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇదేంటంటే కామన్ పబ్లిక్కి కూడా లా అన్నది అవైలబిలిటీలో ఉండాలని, వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అవ్వాలని, వీలైనంత ఖర్చు తక్కువతో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలని ఉద్దేశం అది. అందుకే ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అక్కడ అన్నీ కూడా లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్రీ మండే కూడా మా ప్యానల్ అడ్వకేట్ ఒకళ్ళు వస్తారు. సో పబ్లిక్ ఎవరికేమైనా లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ రిడ్యూస్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే వచ్చే మా నెక్స్ట్ సాటర్డే March 14th నేషనల్ లోక్ అదాలత్ ఉంది. ఆ రోజంటే ఏమైనా పెండింగ్ కేసెస్ ఉన్నా
అవన్నీ కూడా కోర్టులో వాళ్ళు వచ్చేస్తే ఆ రోజే కాంప్రమైజ్ రికార్డ్ చేసి సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సివిల్ కానీ క్రిమినల్ అయితే కాంపౌండ్ కేసెస్ అన్నీ అంటే చిన్న కేసెస్ ఏమైనా ఉంటే అవి కూడా అన్నీ కూడా కాంప్రమైజ్ రికార్డ్ చేస్తారు. ఏళ్ల కొద్దీ కోర్టు చుట్టూ తిరగకుండా ఏమైనా సెటిల్మెంట్ అయిపోతే 14th మార్చిన లోకదళ అటెండ్ అవుతే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. కాంప్రమైజ్ రికార్డ్ చేస్తామని తెలియపరచుకుంటారు. నిరుపేదలకు చేయుత సంస్థ చేస్తున్న సేవలు చిరస్మరణీయమని కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ కొనియాడారు. చేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న ఉచిత భోజనం సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగాను సామూహిక శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేయుత స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ మొండి రవికుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు, టీఎంఎండ్హెచ్ఓ నాయక్ హాజరయ్యారు. ముందుగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా గర్భిణీలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారికి కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొండి రవికుమార్, తుమ్మల రామస్వామి బాబు, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు బుర్ర కృష్ణంరాజు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తిప్రియ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు బొజ్జా కుమార్ తదితరులు పాల్గొన్నారు. డొనేషన్ మనకై ఉండొచ్చు, కానీ ఒక ఉద్యోగం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేసి వాళ్ళ ఇంట్లోనే కారు ఉండదు, వాళ్ళ ఇంట్లోనే ఏసీ ఉండదు, వాళ్ళకే సొంత ఇల్లు ఉండదు, అయినా సరే అందులోంచి జీతంలోంచి ఒక భాగం సమాజం కోసం ఖర్చు పెడతారంటే వీళ్ళకన్నా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. సో ఇలాంటి సంస్థలు ఇంకా రావాలని రవి గారు కూడా ఈ సంస్థను ఇంకా విస్తృతపరిచి ఇలాగే ఎన్నో నియోజకవర్గాల్లో ఎంతో మందికి ఉపయోగపడేలాగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, దానికి ఎప్పుడూ అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను కూడా తోడుగా ఉండి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ, ఈ కార్యక్రమాన్ని ఇలా జరగడానికి సహకరించిన కూటమి నాయకులందరికీ కూడా, టౌన్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే జీజీహెచ్ స్టాఫ్ అందరికీ కూడా నాకు థ్యాంక్స్ చెప్పాను. మన పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన పిఠాపురం నియోజకవర్గంలో మన జనరల్ హాస్పిటల్ దగ్గర చేయూత సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో, ముఖ్యంగా చేయూత సంస్థ వ్యవస్థాపకులు రవి గారు కానీ వారి యొక్క స్నేహితులు అందరూ కలిపి చేయూతలో మహిళా విభాగం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరికై ఎందుకు మన ద్వారా డైలీ అన్నం తింటూ ఆకలి తీరుస్తున్నాం. మన ఆడపడుచులకి, పిఠాపురంలో ఉన్న ఆడపడుచులకి ఒక సీమంతం వేడుకని ఏర్పాటు చేసి వారికి ఒక తోబుట్టులా మేమందరూ ఇక్కడ ఉన్న టీం, చేయూత టీం అందరూ కూడా ఒక తోబుట్టులా మీకు అండగా ఉన్నామని తెలియజేయడానికి ఇది ఒక సాంప్రదాయమైన పద్ధతిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీమంత వేడుక. దీనికి మీరు ఇంకా కిట్ చూసారు. ఆ కిట్ మన ఇంట్లో ఎవరైతే శ్రీమంత వేడుక జరుపుకుంటామో ఆ విధంగానే మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కిట్ ని మీకు అందజేయడమే కాకుండా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మా చేయూత సంస్థలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. 12 సెక్టార్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో మొదటగా అక్షరం, అవగాహన, ఆనందం. ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో శనివారం కాకినాడ కలెక్టరేట్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి టి తిప్పేనాయక్, కేఆర్ఆర్సీ ఎస్టీసీ జి రత్నమణి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎస్ రామ్మోహన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ శాఖల నుండి వచ్చిన మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని నృత్య ప్రదర్శనలు, ఆటల పోటీలు పాల్గొనగా విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. మహిళలందరూ ఆనందోత్సాహాలతో ఈ వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమాన్ని ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం కాకినాడ జిల్లా చైర్పర్సన్ చల్లా సంధ్యారాణి, జనరల్ సెక్రటరీ పి శిరీష, విమెన్ వింగ్ సభ్యులు సమన్వయంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈవెన్ శివుడు అన్నం కావాలంటే కూడా అమ్మని అడగాల్సిందే. సో కాబట్టి అమ్మకు, చెల్లికి, అక్కకి, తర్వాత అన్ని విధాలా మనం అది మొదటి నుంచి ఆచరణలో ఉంది. మన డిఎన్ఏలోనే ఉంది. స్త్రీ గౌరవించడం అనేది మన డిఎన్ఏలో ఉంది. మధ్యలో ఆంగ్లేయులు ప్రవేశించి మన చరిత్రను కొంత వక్రీకరించి సతీసాగము, బాల్య వివాహాలు, చాలా చెడు అలవాట్లు ఉన్నాయని చెప్పేసి చరిత్రలో అనవసరమైనటువంటి చాప్టర్స్ కొన్ని చేర్చి చరిత్రనే తప్పు రాయించినారు. సో అందువల్ల భారతదేశంలో స్త్రీలకు
ఏదో అన్యాయం జరిగిపోతుంది అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా మనం దుష్ప్రచారం చేసినటువంటి సంగతి. కానీ ఈ స్త్రీ దినోత్సవం అనేది మొట్టమొదటిగా 1857లో మన లండన్లో పత్తి మిల్లుల్లో పనిచేసేటువంటి కాటన్ మిల్లుల్లో పనిచేసేటువంటి స్త్రీలు. కాకినాడ నగరంలో స్వచ్ఛతపై ప్రజల్లో ఇంకా మార్పు రావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ తెలిపారు. శనివారం నగరంలోని 3వ డివిజన్ పరిధిలో మూడుగుళ్ల సెంటర్, శాంతనాపురి కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. మూడుగుళ్ల సెంటర్ వద్ద డ్రైనేజీలను ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన కమిషనర్ సంబంధిత వ్యాపారులను పిలిచి డ్రైనేజీలపై ఆక్రమణలు చేయడం సరికాదని హెచ్చరించారు. అనంతరం వారి చేతనే ఆక్రమణలను తొలగింపజేశారు. అదేవిధంగా త్రాగునీటి కుళాయి ద్వారా వచ్చే నీటితో వాకిల్ని శుభ్రం చేసినట్లు గమనించిన కమిషనర్ ఆ ఇంటికి వెళ్లి ఇంటి యజమాని మందలించారు. త్రాగునీటిని వృధా చేయడం సరైంది కాదని సూచిస్తూ 2 రోజుల పాటు ఆ ఇంటి కుళాయి కనెక్షన్ నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శాంతనపురి కాలనీలోని సామూహిక మరుగుదొడ్లను పరిశీలించిన కమిషనర్ అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే మరుగుదొడ్లలో ఉన్న సమస్యలను పరిష్కరించి పరిసర ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. అలాగే కాలనీలోని పలు వీధుల్లో కొంతమంది ప్రజలు రోడ్లపై కట్టెల పొయ్యిలు పెట్టుకోవడం గమనించిన కమిషనర్ వాటిని కూడా వెంటనే తొలగింపజేశారు. కొందరు రోడ్డుపైన అన్నం పారబోసినట్లు గుర్తించి వాటిని కూడా ప్రజల చేతనే ఎత్తించి డస్ట్బిన్లో వేయించారు. రోడ్లపై ఆహార పదార్థాలు వేయకూడదని, అలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్కడే ప్రజలను అడిగి త్రాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా, వీధి దీపాలు వెలుగుతున్నాయా, పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు వస్తున్నారనే విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. ముఖ్యంగా ఈ డివిజన్ ప్రజల్లో స్వచ్ఛతపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో మార్పు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ ఫణీంద్ర, టీపీఎస్ రామ్మోహన్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే లో ప్రాంతం ఉందో ఇక్కడ ఒక చోట మంచినీళ్ళతో మొత్తం ట్యాప్ మోటార్ వేసేసుకుని అక్కడ నాకు బాధ అనిపించింది. 3 floors బిల్డింగ్ మంచినీళ్ళతో వాళ్ళు రోడ్డంతా ఇల్లంతా కడుగుతున్నారు, రోడ్డంతా కడుగుతున్నారు. చాలా బాధ అనిపించింది. సో మంచినీళ్ళు లేక ఎట్లాంటి ప్రాంతాలు ఇబ్బంది పడుతుంటే మరి వారు ఉన్న మంచినీళ్ళని కారు కడుక్కోవడానికి, అదేవిధంగా రోడ్డు కడగడానికి ఉపయోగిస్తుంటే చాలా చాలా బాధ అనిపించింది. అట్లా చేయొద్దండి. మంచినీళ్ళుగా ఉపయోగించుకోవాలి. మంచినీళ్ళకి ఎంతో మంది సఫర్ అవుతున్నాం. అలాంటిది ఉన్న మంచినీళ్ళు మరి సద్వినియోగం చేసుకోకుండా ఎట్లా చేయటం చాలా బాధాకరం. ఐఎమ్ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్, మీరు కూడా పెద్దలు ఎవరైనా అట్లా చేస్తుంటే వారిని కూడా ఆపించండి. ముఖ్యంగా ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో, ఎవరైనా మీరందరూ లీడర్స్, కైండ్ ఎడ్యుకేట్ దమ్ ప్రాపర్గా. మంచినీళ్ళకి ఉపయోగించుకోమని చెప్పండి. కారు కొడుకున్నా, చేతి కొడుకున్నా, బోర్ వాటర్ కాకుండా పైప్ వాటర్ ఇది వేసుకుంటారు, ఆ వాటర్ ఉపయోగించుకోమని చెప్పండి. అదేవిధంగా ఇక్కడికి వస్తుంటే కొంతమంది అన్నం తినేస్తున్న అన్నం రోడ్డు మీద వేసి ఆ బాబు అంటున్నాడు దోమలు వచ్చేస్తున్నాడు. మరి రోడ్డు మీద అన్నం వేస్తే దోమలు వస్తాయి కదా, అలాగే అన్నం వేయకండి. మేము డస్ట్బిన్ పెట్టాం, డస్ట్బిన్ వేయండి. అంటే కొంచెం ప్రజల్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అవగాహన లేక అలా చేస్తున్న చిన్న పనుల్ని మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. మీరు మేము కలిసి కాకినాడ శుభ్రంగా ఉంచుదాము. మనంతా కలిసి మన పరిశుభ్ర కాకినాడని శుభ్రంగా ఉంచడానికి మీరంతా కూడా నడుము కట్టుకోవాలి, కొట్టుకోవాలి. మీరు అంతా కూడా ముందుకు రావాలి. మీరు కొంతమంది మన నాయకులు వస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వీరంతా వస్తున్నారు. వచ్చినప్పుడు వారు చెప్పిన మాట కొంచెం వినండి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కోట్లాది రూపాయల నిధులు చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురుల నగర పంచాయతీకి సంబంధించి పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్లను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండ్ర సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాసరి పద్మలీల, మాదేపల్లి రుద్ర వెంకట, తర్వాత కోసిరెడ్డి రాంబాబు, కొప్పన నాగమణి, తోట నాగమణి, మురాలశెట్టి స్వామి, ఎర్ల లోవరాజు, వీళ్ళందరికీ కలిపి 3 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరోగ్య ఖర్చు నిమిత్తం వారికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. వీరందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని 13వ డివిజన్ అఖిలపక్ష నాయకులు మహిళలు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మద్యం దుకాణంకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. 13వ డివిజన్ పరిధిలోని సామమూర్తి నగర్ 2వ వీధిలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ స్థానికులు మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సుమారు 2 గంటలకు పైగా ఆందోళన చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ నివాసాల చెంత మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే మహిళలకు చిన్నాలకు రక్షణ కరువవుతుందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో గంజాయి మోకలు రెచ్చిపోతున్నారని వాపోయారు. పాఠశాలలు, దేవాలయాలు, ఈఎస్ఐ ఆసుపత్రి ఉన్న ఈ ప్రాంతంలో దుకాణం ఏర్పాటుకి ఎలా అనుమతిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. ఒకానొక దశలో దుకాణం ఏర్పాటు చేస్తే తగలబెట్టేస్తామని కొందరు మహిళలు హెచ్చరించారు. స్థానికులతో చర్చించిన పోలీసులు దుకాణం తెరవకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. ఈ రోజున మేము ధర్నా చేస్తాం, ఒక 10 నిమిషాలు ట్రాఫిక్ ఆపుతా ఉంటేనే ఇంతమంది బెటాలియన్ వచ్చేసారు మమ్మల్ని ఆపడానికి. ఇక్కడ రేపు పొద్దున బార్కి వెళ్ళి ఇక్కడ కార్ పెడతాడు, మాకు ఇక్కడ పార్కింగ్ కూడా లేదు. మాకు ఎన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది. ఒకటి గమనించండి, ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లని బయటకు పంపిస్తే, ఏదైనా ఊరు పంపిస్తే అడుగుతారు, అమ్మ ఊరు దాటావని. రేపు పొద్దు నుంచి మా వార్డుల పరిస్థితి ఏంటి తెలుసా? ఊరు దాటావని అడగరు, బారు దాటావని అడుగుతారు. ఆ పరిస్థితి మాకు ఉంటుంది. ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. మేము ఎప్పుడు ప్రభుత్వానికి గండి కొట్టే పనులు అయితే చేయట్లేదు. మేమందరం అక్క, చెల్లి, అన్న, తమ్ముడని కలుపుకోవాలి. మేము బంధువుల పోటీ పరంగా మాట్లాడుతున్నాం. అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. మేమైతే రద్దు చేయమని అడగట్లేదు, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయమని మాత్రమే అడుగుతున్నాం. దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా పరిస్థితులను అర్థం చేసుకుని, ఆల్రెడీ ఇక్కడ రేపటి మర్డర్ జరిగింది, అది కూడా మద్యం మత్తులోనే, అది కూడా ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని. మళ్ళీ రేపు పొద్దున రోజు నా వార్డులో, నా ఏరియాలో ఏ ఆడపిల్లకి ఆ పరిస్థితి రాకూడదు కాబట్టి మేము ఇక్కడ ఇంతలా ఫైట్ చేస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని దయించి అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు 6వ వార్డు ప్రజలు వెళ్ళాలన్నా, 13వ వార్డు ప్రజలు వెళ్ళాలన్నా, రీజల్పేట వెళ్ళాలన్నా, జ్యోతుల కాలనీ వెళ్ళాలన్నా, అనసమూర్తి కాలనీ వెళ్ళాలన్నా దేనికన్నా ఇదే మార్గం అవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని మా బాధను ముందుగానే వ్యక్తం చేస్తూ మొన్న కలెక్టర్ ఆఫీసులో కానీ, మొన్న ప్రొవిజన్ ఆఫీసులో కానీ, సిఐ గారికి కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ మేము మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. దీని మీద మా అభ్యంతరాలు తెలపడం జరిగింది. బారు ఎవరైతే బారు పెడుతున్నారో ఓనర్ గారిని కూడా అడగడం జరిగింది. కానీ దీని మీద ఎటువంటి స్పందన ఏమి లేకుండా ఈరోజు బారు ఓపెన్ చేయడం వల్ల మా ప్రజానీకం అందరూ వచ్చి ఇక్కడ జరుగుతున్న బార్ని ఆపాలని, రేపొద్దున్న ఇది ఆపలేని పరిస్థితుల్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు మాకు ఉన్నాయని తెలియపరుస్తూ, ఈ నిరసన తెలియజేస్తూ మీరు పై అధికారులకి ఈ నిరసన ద్వారా మా జనంలో వచ్చినటువంటి బాధని మీరు వ్యక్తం చేసి వాళ్ళకి చెప్పి, ఈ బారుని మేము బారుకేం వ్యతిరేకం కాదు, ఇక్కడ కాదు, వేరే మీరు లైసెన్స్ ఇచ్చుకున్నారు కాబట్టి ఎక్కడ పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు, ఇళ్ల మధ్య బారు పెట్టకూడదు అనేది మా సదుద్దేశంతో మేము ముందుకు వచ్చి మీకు ఈ మెమరాండాన్ని అర్థం చేయడం జరిగింది. చర్చికి వెళ్ళాలన్నా, లేకపోతే మసీదుకి వెళ్ళాలన్నా, ఇక్కడ పక్కన రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఇక్కడ ఈఎస్ హాస్పిటల్, సెంట్రల్ గవర్నమెంట్ ఈఎస్ హాస్పిటల్ ఉందండి. దాని దారి కూడా ఇదండి. కానీ అంబులెన్స్ వెళ్ళాలన్నా మాకు బాగాలేదంటే అంబులెన్స్ రావాలంటే ఇదే దారి అండి. మరి ఈ దారిలో మరి ఎలాగా మరి ఇక్కడ ఇది బార్ పెట్టి ఇక్కడ బంద్ చేస్తే మరి ఆడవాళ్ళకి రక్షణ ఉండాలి కదండి. మేము దానికోసమే మేము అడుగుతున్నాం సార్, మరి న్యాయం కావాలి మాకు. బార్ వీళ్ళకి మాత్రం ఏం లేదు అసలు. ఎందుకంటే మేము ఎక్కడికన్నా ఇదే దారండి మాకు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇదే దారండి. అందరికీ కూడా ప్రమాదకరమైన వాతావరణం కల్పిస్తారని చెప్పేసి ఇక్కడ అది వద్దని చెప్పి మేము అందరం నిరసన చేస్తున్నాం. ప్రజలందరూ కలిపి తెలుగు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా కథలు రాని వాళ్ళు అందరూ కూడా వచ్చి మాకు వద్దని చెప్తున్నారు. అందుకని ఆడవాళ్ళ భద్రత కల్పించాలని మేము కూడా కోరుకున్నాం. కనుక రైల్వే స్టేషన్, కోర్టు, గుడులు అన్నీ ఉన్నాయి. పిల్లలు స్కూల్ అన్నీ ఇలాగే వెళ్తారు. బ్రిడ్జి ఉంది. మేము లేడీస్ కూడా రాత్రి షాప్కి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కనుక మాకు ఆడవాళ్ళందరికీ కూడా భద్రత కావాలి. కనుక మేమందరం ఈ రోజు ధర్నా చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా చేస్తున్నాం. ఈ పని అంతా మాకు పూర్తయిందాక అందరూ ఇలాగే నిలబడి ఉంటాం, అందరూ కలిపి. దానికి అందరూ మీడియా వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కాకినాడలో జామియా మసీదులో పేదలకు రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కాకినాడలోని జామియా మసీదు ప్రాంగణంలో సుమారు 430 మంది పేద కుటుంబాలకు రేషన్ కిట్లు అందజేశారు. ఒక్కో కిట్ విలువ సుమారు 500 రూపాయలుగా ఉందని జామియా మస్జిద్ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ నెల ముస్లింలకు అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. ఈ నెలలో ముస్లింలు సుమారు 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటిస్తూ ఆత్మశుద్ధితో ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ఉపవాసం అంటే కేవలం ఆకలి, దాహాన్ని నియంత్రించడమే కాకుండా మంచి ఆలోచనలు, మంచి పనులు చేయడం, చెడును దూరం పెట్టడం అనే భావన కూడా ఉందని వివరించారు. ప్రతిరోజు ఉదయం సుమారు 4 గంటల సమయంలో సహరీ అల్పాహారం తీసుకుని సాయంత్రం సుమారు 6:30 గంటలకు ఇఫ్తార్తో ఉపవాసాన్ని విరమిస్తారని చెప్పారు. ఈ కాలంలో 5 పూటల నమాజులు ఆచరిస్తూ దేశం, ప్రపంచం శాంతి సౌభ్రాతృత్వాలతో ఉండాలని ప్రార్థనలు చేస్తారని తెలిపారు.
చెప్పారు. రంజాన్ నెలలో పేదలను ఆదుకోవడం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొంటూ ఇస్లాంలో ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 2.5% జకాత్ రూపంలో అవసరమైన వారికి ఇవ్వాలని సాంప్రదాయం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా రైతులు మాల్ నిధుల నుండి పేదలకు రేషన్ కిట్లను అందజేస్తున్నారని, ఈ సంవత్సరం కూడా 430 మంది బీదలకు కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జఫ్రూళ్ల కుటుంబ సభ్యులు కూడా పాల్గొని తమ వంతుగా 80 కిట్లను అందజేశారు. పేదలు కూడా ఆనందంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని, అందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో జామియా మసీద్ కమిటీ సభ్యులు ఏకే జిలానీ దురానీ, సెమ్ము, అలీఖాన్, జుబేర్, జఫ్రూళ్లు, సలీం, రిటైర్డ్ తహసీల్దార్ ఇస్మాయిల్, అజ్జు, అబ్బసి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీర్, కైసర్, ఇక్బాల్ అలీ, స్థానిక ముస్లిం పెద్దలు, సామాజిక సేవకులు పాల్గొన్నారు. ఈ సమయంలో, ఈ పవిత్రమైన రంజాన్ సమయంలో ఏదైతే మనం ఈరోజు చూస్తున్నామో వార్ రావడం, ముస్లిం సోదరులు దాంట్లో ఇదే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. చాలా శోచనీయం. అందరూ శాంతియుతంగా ఉండాలని, అన్ని దేశాలు బాగుండాలని, అందరూ ఐకమత్యంగా ఎవరికి ఎటువంటి విభేదాలు లేకుండా ఉండాలని చెప్పేసి మన కాకినాడ ముస్లిం ప్రజానీకం ప్రార్థనలు చేస్తుంది. ఇవి తీరాలి. ఈ ప్రార్థనలు దేవుడు మనం మన్నించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక కార్యక్రమం ఉంది. అదేంటంటే సుమారు 500 పైచీలకు బీదవారిని మనం రేషన్ కిట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మనం జామియా మస్జిద్లో సుమారు 430 మందికి రేషన్ కిట్, ఒక కిట్ వాల్యూ 500 రూపాయలు చొప్పున ఉంటుంది. ఆ 430 కిట్స్ని మనం ఈరోజు జామియా మస్జిద్ ప్రాంగణంలో వాళ్ళని ఎవరైతే బీదలు ఉన్నారో వాళ్ళకి మనం పంపిణీ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇది చాలా పవిత్రమైన నెల, రంజాన్ నెల. ఇందులో ప్రతి ఒక్కరూ తమ యొక్క సొమ్మును వెచ్చించి బీదల్ని చూడాలి. వారు కూడా మనలాగే చక్కగా పండగ జరుపుకోవాలి. వాళ్ళు కూడా ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళతో పాటుగా వీళ్ళు కూడా అంతే స్టాండర్డ్లో పండగ జరుపుకోవాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మన దగ్గర ఉన్న సొమ్ములో 2.5% జకాత్ రూపంలో మనం బీదలకి పంచిపెడతాం ఈ సంవత్సరం. అది సంవత్సరానికి ఒకసారి అలాగా రంజాన్ నెలలోనే ఖచ్చితంగా మనకున్న ఆదాయంలో 2.5% తీసి మనం జకాత్ రూపంలో బీదలకి పంచిపెడతాం. ఆ బీదలు ముస్లింలే కాదు, ముస్లిమేతరులు కూడా ఉంటారు దాంట్లో. కాబట్టి మన యొక్క ఉద్దేశం ఏంటంటే, ముస్లిం సోదరుల ఉద్దేశం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాకినాడ ప్రతాప్ నగర్ సెంటర్లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ప్రతిష్ఠ మహోత్సవాలు 2వ రోజు ప్రతిష్ఠ కార్యక్రమాలలో మండపారాధన, విశేష హోమాలు, దేవతామూర్తుల విగ్రహాలకు ధాన్యాదివాసం కార్యక్రమాలను తిరుమల తిరుపతి వేద పండితులు కందాళ సూర్యశర్మ అవధానులు ఆధ్వర్యంలో అర్చక బృందం శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. డాక్టర్ గుణం మోహన్ లలిత కుమారి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు పీటలపై కూర్చుని స్వామివారి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూజల కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు కందాళ సూర్యశర్మ అవధాని మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ ఉదయం 10:58 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, గణపతి, కుమారస్వామి, కనకదుర్గమ్మ వాహన విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని, ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అమ్మవారి యొక్క దివ్య పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, అలాగే డాక్టర్ గారి యొక్క దంపతులు కూడా మీరందరూ సహకారాలతో అమ్మవారి యొక్క ఆలయంలో పునఃప్రతిష్ఠా కార్యక్రమములు నిన్నటి నుంచి ప్రారంభమయ్యి 3 రోజులు త్రయాణిక దీక్షగా అత్యంత వైభవోపేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో చాలా విశేషంగా కార్యక్రమములు జరుగుతున్నాయి. లోకాన్ని అమ్మవారు చేపట్టుకుని నడిపిస్తోంది. అందుకని సమస్త ప్రాణులు సుఖశాంతులతో ఉండి, విశ్వమంతయు కూడా సుఖశాంతులతో ఉంటూ ప్రతి వారికి కూడా ధనధాన్యములకి లోటు లేకుండా అష్టైశ్వర్యములతో కులతూడుతూ ఉండాలని, మన యొక్క సనాతన హైందవ ధర్మంలో జరిగేటువంటి ప్రతి పూజ కూడా విశ్వశాంతి కొరకు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. అందరూ కూడా విశేషమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక అని చెప్పి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 cervical spondylosis, L4L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ నగరంలోని పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోను, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటిమొగ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా వజ్రప్రహార్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 150 ఇళ్లను, 360 వ్యక్తులను తనిఖీ చేయడం జరిగిందని పోర్ట్ సిఐ సునీల్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ ఏటిమొగలో ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పోర్ట్ పోలీస్ స్టేషన్ సిఐ సునీల్ కుమార్, వన్ టౌన్ సిఐ నాగదుర్గారావుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 150 ఇళ్లను, 360 వ్యక్తులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. 120 వాహనాలను తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 80 వాహనాలు గుర్తించడం జరిగిందని, వాటిలో 20 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి విలేజ్ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి యూత్ అంతా కూడా మేల్కొనలాగా చేస్తున్నారు. అదేవిధంగా మన జిల్లా స్థాయిలో కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన టీమ్స్ కూడా రన్ అవుతున్నాయి. ఈ టీమ్స్ కూడా డే అండ్ నైట్ కూడా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఈ మత్తు పదార్థాలు కాల్చడానికి కానీ, సరఫరా చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అటువంటి ఐసోలేట్ ఏరియాలను కూడా గుర్తించి కొన్ని ప్రాంతాలని ఆ ఏరియాలో ముమ్మరంగా దాడి చేయడం జరుగుతుంది. ఈ యొక్క సిస్టమ్ రొటీన్ గా జరుగుతుంది. దీనికి ఈగల్ టీము, ఒక జిల్లాకు ఒక ఇన్స్పెక్టర్ స్థాయి సిబ్బంది కూడా దీనికి పనిచేస్తున్నారు. దయచేసి యూత్ అటువంటి వీటిల్లో ఇరుక్కోకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని. ఇది ఒక్కసారి NDPS ఈ మారక ద్రవ్యాల కేసుల్లో పడితే జీవితాలు నాశనం అయిపోతుంది. చదువుకునే వాళ్ళు, కాలేజీ స్టూడెంట్స్, అదేవిధంగా యూత్ కూడా దీన్ని బారి నుండి తప్పించుకోవాలని, ఈ బారిలో పడకుండా ఉండాలని. ఈ చట్టాలు కఠినమైనవి, నాన్ బెయిలబుల్ కేసులు. ఒక్కసారి జైలుకి పోతే మళ్ళీ వాళ్ళ జీవితం స్మాష్ అయిపోద్ది, చదువులో ఇబ్బంది పడతారు, జీవితంలో పైకి రాకుండా పోతారు. కాబట్టి అందరూ కూడా ఇది గ్రహించి, తల్లిదండ్రులు కూడా మీ యొక్క పిల్లల్లో వస్తున్న మార్పుల్ని వాళ్ళు నిత్యం చేసే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని కూడా ఎప్పటికప్పుడు గ్రహించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్ కానీ తెలియజేస్తే వాళ్ళలో మార్పు తేగలమని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కృషిని అందరూ కూడా గ్రహించి డిపార్ట్మెంట్ కి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం UTF భవనంలో మహిళా సభ నిర్వహించారు. కాకినాడలో శనివారం స్థానిక UTF భవనంలో మహిళా సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి నాయకులు దుర్గాదేవి అధ్యక్షత వహించగా APRCS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ మీదుగా UTF భవనం వరకు మహిళలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సభను నిర్వహించారు. సభలో ముందుగా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాటాల అసువులు బాసిన అమరవీరులకు 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన వక్తగా విచ్చేసిన వీరాంజనేయులు మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం నేపథ్యంలో మహిళల అనన్య త్యాగాల వీరోచిత పోరాటాలను చేసి 8 గంటల పనిదినంతో పాటు అనేక హక్కులను సాధించి పెట్టారని, వారి త్యాగాలు ఎనలేనివి అని కొనియాడారు. మహిళలు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను నేడు పాలకవర్గ పార్టీలు కాలరాస్తున్నాయని విమర్శించారు. ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి జిల్లా నాయకులు రెడ్డి దుర్గాదేవి మాట్లాడుతూ దేశంలో మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. సరళీకరణ, కార్పొరేటీకరణ పెరిగిన తర్వాత ప్రతి కుటుంబం పరుగులు పెట్టి పనిచేస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి దాపురించిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి జిల్లా కన్వీనర్ డి సంగీత, జిల్లా నాయకులు పైడిమల్ల యమున, అనుష్క, కుమారి, శంకరమ్మ, APRCS ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, AIFTU జిల్లా కార్యదర్శి కుంచె అంజిబాబు, PDSU విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, APRCS జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు, వై సత్యబాబు, వీరమణి, సీతమ్మ, నీలవేణి తదితరులు ప్రసంగించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మరి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు కాకినాడలో
పెద్ద ఎత్తున ర్యాలీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు యూరప్ అమెరికా దేశాల్లో వెట్టి చాకరీ మహిళలతో వెట్టి చాకరీ చేయిస్తున్నారు, మహిళలు వివక్షతకు గురవుతున్నారని ఆనాడు ఆ వీరమాతలు రోడ్డెక్కి వాళ్ళ ప్రాణాలను తునాసాయంగా అర్పించి వాళ్ళు నెత్తురొడ్డి వాళ్ళ గుండె తుపాకీ గుళ్ళకు వాళ్ళ గుండెను ఎదురొట్టి సాధించి పెట్టారు. మనకి కేవలం 8 గంటల పనిదినాన్నే కాదు, మహిళలకు అనేక హక్కులను కూడా వాళ్ళు సాధించి పెట్టారు. కానీ ఈ రోజున్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనువాద విష సంస్కృతిని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి మహిళలను వంటగదిగా పరిమితం చేస్తుంది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తాం. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మరింత ఎక్కువగా మద్యం పెరిగిపోయింది, మద్యం ఏరులై పారుతుంది, బెల్ట్ షాపులు పెరిగిపోయాయి, హత్యలు పెరిగిపోయాయి, స్త్రీలపైన చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి. మరి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏంటంటే మరి హత్యల్ని అత్యాచారాలను ప్రభుత్వాలు అరికట్టాలి. ప్రభుత్వాలు అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యన్న విషయం తెలిసిందే. నిద్ర లెగుస్తారు. నేను ఏట్లపాలెం ఘటన చూడండి, అందులో ఎంతమంది మహిళా కార్మికులు ఉన్నారు, ఎంతమంది చనిపోయి 28 మంది చనిపోయారు. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఏం చేస్తున్నారు పోలీసు, ఏం చేస్తుంది రెవెన్యూ, ఏం చేస్తున్నారు ఈ రేబల్ ఇన్స్పెక్టర్లు అంతా కూడా నిద్రపోతున్నారు. వీళ్ళు మత్తు వీళ్ళు ఇచ్చే మామూలుకి అలవాటైపోయారు వీళ్ళు. అందుకే నేనేమంటానంటే ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని కార్మిక చట్టాలు వచ్చినా, ఎన్ని మహిళా చట్టాలు వచ్చినా, ఎన్ని సంఘాలు వచ్చినప్పటికీ కూడా నిమిషానికి ఒక మహిళ రేపు గురవుతుంది. ఇలా చేసిన చట్టాలని ఇప్పుడున్నటువంటి ఈ పురుషాధిపత్యంలో ఎక్కడా కాపాడలేకపోతున్నాయి. అందుకే ఈవేళ పట్టణంలో కూడా మేము మేజర్గా మా మహిళా సంఘం నాయకులు కూడా మహిళకు రక్షణ కల్పించాలి, మహిళల మీద అత్యాచారాలను ఖండిస్తూ జరిగిన ఊరేగింపు ఈరోజు సభ కానీ ఊరేగింపు కానీ. అందుకని నేను ఏమంటానంటే ఖచ్చితంగా మహిళలకి పఠిస్తున్నటువంటి చట్టాలు చేయాలి. ఆ చట్టాలు కూడా చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే, లేకుంటే మహిళలకి రక్షణ లేదు. కాకినాడ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కాకినాడ బానుగుడి సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్యాండ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రిజర్వ్ పోలీస్ బ్యాండ్ షో నిర్వహించారు. డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఏఆర్డీఎస్పీ శ్రీహర్ రావులు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ బ్యాండ్ మాస్టర్ పలు పాటలను ఆలపించారు. చివరగా జాతీయ గీతమైన జనగణమన అధినాయక జయహే గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు, సీఐలో అప్పలనాయుడు, సత్యనారాయణ, సునీల్ కుమార్, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తెలిపారు. కాకినాడ శాంతినగర్ లో గల ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పేద విద్యార్థినికి సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, మేక లక్ష్మణమూర్తి, వెంకటేష్, సత్యబాబు, గౌరీ శంకర్లు 8వ తరగతి చదువుతున్న జోయా అనే పేద విద్యార్థినికి సైకిల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేక లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టీఎస్ మీడియా అధినేత్రి తనుజ శేఖర్ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తాను సూచించిన పేద విద్యార్థిని జోయాకు సైకిల్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఆ చిన్నారి సైకిల్ అందుకోవడంతో ఆమె కళ్లల్లో ఆనందానికి అవధులు లేవన్నారు. అనంతరం చిన్నారి జోయా కార్యాలయం నుండి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సైకిల్ పై తన ఇంటికి వెళ్లింది. సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ తరఫున చైర్మన్ తలాటం హరీష్ గారు, మేము ఆఫీస్ టీమ్ సిబ్బంది అందరూ కలిపి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. దానిలో భాగంగానే ఈవేళ జోయా 8th క్లాస్ చదువుతున్న జోయా అనే విద్యార్థికి ఈవేళ ప్రేరణగా ఉత్సాహంగా ఒక సైకిల్ పంపిణీ చేశారు. అదేవిధంగా మా అమ్మాయికి కాకుండా కొన్ని మహిళా దినోత్సవాన్ని పురస్కరించుని కొన్ని కార్యక్రమాలు కూడా సానా సతీష్ బాబు తరఫున చేస్తున్నాము. ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈ కాకినాడ నగరంలో పార్లమెంట్లో చేస్తున్నాం. అనేక మంది అభినందనలు తెలియజేస్తున్నారు. మరొకసారి సానా సతీష్ బాబు గారి ఆఫీస్ తరఫున మా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా సైకిల్ ఇచ్చారండి. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే కోరన్ గారే వెంటనే స్పందించారు, పిలిచారు, ఆఫీసుకి పిలిచారు. పాపకు కూడా అమ్మాయి పేరు జోయా అండి, 8th క్లాస్ చదువుతోంది. పాపకు వెంటనే స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉందంటే వెంటనే స్పందించారు. ఇవే కాదు, నేను ఎన్నో ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం చూస్తున్నానండి. సార్ ఫౌండేషన్ మన హరీష్ సార్ని
అభినందిస్తున్నాను. జనసేన సైనికులు అంతా జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో కాకినాడ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ పార్టీ సభ్యత్వాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు తిమ్మాపురం గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాధవరపు తాతాజీ స్వాగతం పలికారు. కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు కరేడ్ల గోవింద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ జన సైనికులు అంతా జనసేన పార్టీ సభ్యత్వాలను పెద్ద ఎత్తున చేపట్టి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలా ఎన్నుకున్నారో సభ్యత్వం ప్రకారం నిజంగా సబ్జెక్టుతో చేసిన సాధకులందరినీ గౌరవించే విధంగా, అభివృద్ధి వాళ్ళ ద్వారా జరిగే విధంగా, సంక్షేమం వాళ్ళ ద్వారా అందే విధంగా, అలాగే స్థానిక ఎన్నికలు పోటీ చేయడానికి కూడా మొదటి ప్రాధాన్యత ఈ సభ్యత్వం చేసే సాధక్స్కి ఇవ్వాలని చెప్పి, సో ఇలాగే కాకినాడ పార్లమెంట్లో అన్ని మన జిల్లా కాకినాడ వచ్చేసి స్టేట్లోనే నెంబర్ 1గా ఉంది. అందులో నెంబర్ 1లో కాకినాడ రూరల్ ఉంది. సో ఇంకా మన లాస్ట్ ఇయర్ చేయవలసి దాటాలి అంటే ఇంకొక 12,000 చేస్తే సరిపోతుంది. తర్వాత ఎమ్మెల్యే గారు నేను మాట్లాడుకున్నది ఏంటంటే కంపల్సరీ 25,000ని దాటిస్తామని. సో దానికి కృషి చేస్తున్న సాధక్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలుసు. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మనం బలం చూపిస్తూ, అలాగే ప్రతి ఒక్క సాధక్కి లీడర్స్కి అవకాశాలు కల్పించి ఎక్కువ స్థానాల్లో జనసేన, అతి ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేస్తూ అండ్ కష్టపడ్డ కార్యకర్తకి నిజంగా ఆ పదవులు తగ్గేటట్టు గెలిచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాన్ని ఉద్దేశించి మనం అందరం కూడా మన టార్గెట్ అయిన 25,000 దాటి 35,000 వరకు మనం చేసుకునే విధంగా అందరినీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకరి అవయవదానం ద్వారా 8 మంది ప్రాణాలను నిలబెట్టడానికి ఎంతో అవకాశం ఉంటుందని ట్రస్ట్ హాస్పిటల్ ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సానా అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన రోటరీ సమావేశం మందిరంలో జరిగింది. తొలుత రోటరీ అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి వాటర్ శానిటేషన్ మరియు హైజీనిక్ మాసోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ట్రాన్స్ప్లాంటేషన్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో భారతదేశం ఉందని ఆయన చెప్పారు. అవయవదానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చనిపోయిన వారిని మట్టిలో కలపడానికైనా కుటుంబ సభ్యులు ఇష్టపడుతున్నారే గానీ అవయవదానానికి ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్గానిక్ డొనేషన్ మరియు బ్రెయిన్ డెత్ అంశాలపై పాఠశాల మరియు కళాశాల స్థాయిలో పాఠ్యాంశాలుగా తీసుకురావడం వల్ల నేటి తరానికి వీటి విలువపై అవగాహన కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ప్రభుత్వాలు పరిశీలించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ అవయవదానం విషయంపై ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని, దానివల్ల సామాన్యులు కూడా మేలు జరిగే అవకాశం ఉందని అన్నారు. అవయవదానంపై ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 3 ప్రాంతాల కేంద్రంగా హాస్పిటల్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అవయవదానంపై సమగ్రంగా విశ్లేషణాత్మకంగా సుదీర్ఘంగా ప్రసంగించిన డాక్టర్ సానా ప్రవీణ్ రోటరీ అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో కోశాధికారి ఉదయ చక్రవర్తి, డాక్టర్ సతీష్, చోడిశెట్టి పద్దరాజు, లంక సాయిబాబు, మాజెట్టి పవన్, ఠాగూర్, చందు, పరశురాం, బుజ్జితో పాటు పలువురు పాల్గొన్నారు. స్త్రీ పురుష సమానత్వంతోనే సమాజం సంపూర్ణ శాస్త్రీయ అభివృద్ధి సాధిస్తుందని, ఆ దిశగా మహిళలను గౌరవించాలని ఏపీఐఐసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ పద్మజ పేర్కొన్నారు. రమణయ్యపేటలో ఆడబల ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ నిర్మాతలు మహిళలకు సమాన హక్కులు కల్పించారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణించాలంటే తమ హక్కులను కాపాడుకుంటూ విధాన నిర్ణయాల్లో పాలు పంచుకోవాలని సూచించారు. సిడిపిఓ వై లక్ష్మి మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం పిడికిలి బిగించి పోరాడాలని, ఇందుకు గాను ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సిడిపిఓ వై లక్ష్మి, ఏపీఐఎస్ ఉప జనరల్ మేనేజర్ పద్మజ, సామాజికవేత్త పితాని లక్ష్మి కుమారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, ఎస్ శ్రీ నాగేష్, ప్రసాద్ నాయుడు, బుద్ధురా సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, కె లక్ష్మి, బి మాధవి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే కొంతమంది వంటల్లో రాణిస్తారు. అంటే మనలో ఉన్న ప్రతి ఒక్క స్కిల్ని ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశంగా భావించుకొని మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే కాకుండా మన కుటుంబ పోషణకు కూడా ఒక రకమైన సపోర్ట్ ఇవ్వగలిగే క్రమంలో ఇప్పుడు నేటి మహిళలు ప్రతి రంగంలో కూడా రాణిస్తున్నారు. అలాగే కొన్ని కుటుంబాలు నేను చూస్తుంటాను. అంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తుంటారంటే వాళ్ళు ఏమి సాధించలేకపోయినప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలను మాత్రం అన్ని రంగాల్లో ఎంతో ఎంకరేజ్ చేస్తూ కనిపిస్తారు. అలాంటి కుటుంబాలు చూస్తే అనిపిస్తూ ఉంటుంది నిజంగా నిజమైన రామరాజ్యం అన్నది ఎప్పుడు ఉంటుంది అంటే
ఒక స్త్రీ ఒక కుటుంబంలోనే ఎంకరేజ్ చేయడమే కాకుండా ఒక సమాజంలో కూడా ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడం, ఒక మంచి వ్యక్తిగా వైభోగం పొందడం కూడా ఒక రకమైన రామరాజ్యం అని అనిపిస్తుంది. అది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది ఎందుకు చెప్తుంటే సార్ చెప్పినప్పుడు మన అసెంబ్లీలో ఎంత పర్సెంటేజ్ లేడీస్ ఉన్నారు అని సార్ చెప్పడం జరిగింది. కరెక్టే. సర్పంచ్లో ఉన్న లేడీస్ సర్పంచ్లు వాళ్ళలో ఎంతమంది బయటకు వచ్చి వాళ్ళ డెసిషన్ బయట పెట్టగలుగుతున్నారు, అది ఒకసారి ఆలోచించాలి. అంటే ఏంటి, స్త్రీ బయటికి రావడం అంటే ఏంటో జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకొని స్త్రీ బయటకు వచ్చినంత అది ఓపెన్ ఎంపవర్మెంట్ అని కాదు. ఆ స్త్రీ బయటికి వచ్చి తన ఆలోచనల ద్వారా ఆ వ్యవస్థని చక్కబెట్టగలిగినాడు, ఆ వ్యవస్థ ఇంప్రూవ్ అయినాడు, అది అసలైన ఎంపవర్మెంట్ అని నా ఆలోచన. కాబట్టి మీరు అందరూ కూడా పిల్లల్ని పెంచేటప్పుడు అది స్త్రీయా పురుషుడా అనే తేడా కాకుండా నైతిక విలువలతో కూడా విద్య వాళ్ళకి అప్పచెప్పినప్పుడు మనం సరైన అప్పుడు కరెక్ట్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సాధించినట్లు అవుతుంది. అలాగే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ మనం ఏ రకమైన కళలు కన్నామో ఆ కళలు సాకారం చేసుకోవడం కూడా అవకాశం. ఈ మధ్యన నేను కొత్తగా 1 ఇయర్ నుంచి దివ్యాంగులకి 25 మందికి రేషన్ ఇస్తున్నామండి. ఒక్కొక్కరికి కిట్ వచ్చేసి 650 రూపాయలు 700 చొప్పున కిట్ ఇస్తున్నామండి. అందరూ దివ్యాంగులకి ఇస్తున్నామండి. ఎవరికి ఏది లోటు లేకుండా చేయాలని మా ఉద్దేశం. కానీ మాకు ఇంకా సపోర్ట్ కావాలి. మేము ఎవరు బయటికి రావట్లేదండి. మమ్మల్ని గుర్తించి కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అన్నీ మంచి చేయాలి, మాకు సహాయం చేయాలని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు జరగాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు పద్మనాభం, నూకరాజులు తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పలువురు రిటైర్డ్ మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు పద్మనాభం, నూకరాజు, శేషగిరిలు మీడియాతో మాట్లాడారు. వాళ్ళకి కాస్తంత ఊరట కలిగించేలాగా, ఆనందాన్ని కలిగించేలాగా ఆటల పోటీలు, పాటల పోటీలు, రకరకాలైన పోటీలు పెట్టి బహుమతులు కూడా వాళ్ళకి ఇస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఇవాళ కాస్తంతలో చెప్పాలంటే కాకినాడ ఈ బ్రాంచ్లో దగ్గరగా 150 మంది లేడీస్ సభ్యత్వం ఉండి పార్టిసిపేషన్ కూడా 50% పార్టిసిపేషన్ ప్రతి మీటింగ్కి వాళ్ళు వస్తున్నారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఇంకెక్కడ ఉందని చెప్పేసి కూడా నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్గా అన్నీ చూస్తున్నాను కాబట్టి చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా మాకు ఉన్నటువంటి ఈ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా చేయడం అనేది కూడా చాలా ఇది. రేపు 8వ తారీఖుని ఇక్కడ మన పెద్దలందరినీ కూడా పిలవడం జరిగింది. మన ఎమ్మెల్సీ గారు పద్మశ్రీ గారు, అలాగే ఈశ్వరి గారు, కాకినాడ డైరెక్టర్ సివిల్ సప్లైస్, ఇలా పెద్దలందరినీ కూడా పిలవడం జరిగింది. ఇందాక చెప్పారు ఆ రోజంతా కూడా ఈ డయాస్ అంతా లేడీస్కి అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు, వాళ్ళే చూస్తారు. మేము ఎవరైతే జెంట్స్ అందరూ ఉన్నారో నాయకులు ఉన్నారో ఇంకోటి ఉండి మేము ఆ క్విజ్, అంత్యాక్షరి, పాటల పోటీలు, ఎలక్ట్యూషన్, వాకింగ్ ఎగ్జెట్రా అవన్నీ పెట్టి వాళ్ళని ఆడించి నిన్న వారందరికీ కూడా బహుమతులు ఎవరిని కూడా అందరినీ ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో అందరికీ మనం బహుమతులు కొని మేము పెట్టాము. 8వ తారీఖు నాడు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భముగా మేము మహిళా ఉద్యోగినులైన రాజకీయ నాయకులైన మేము ఇన్వైట్ చేసాము. వారందరూ కూడా అంగీకరించారు. 8వ తారీఖు నాడు మా యొక్క సంఘానికి వచ్చి ఈ యొక్క వేడుకను చూసి వెళ్ళుటకు వారిని ఆహ్వానించగా వారు అంగీకరించారు. ఆ రోజు మేము బహుమతి ప్రదానము చేస్తాము. కడల్ రాజేశ్వరి గారి డైరెక్టర్ సివిల్ సప్లైస్ ఆవిడ్ని, మరియు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రావణ్ కుమార్ గారిని, అదేవిధంగా మన ఏటీఓ అపర్ణ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మరి దాంట్లో ఈ ఎవరైతే మొన్న 1వ తారీఖు జరిగినటువంటి ఆటల పోటీల్లో నెగ్గిన వారందరికీ కూడా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందనేసి ఈ 8వ తారీఖుని అందరూ రావాలనేసి, ప్రత్యేకంగా ఉమెన్సే కాదు జెంట్స్ కూడా రావాలనేసి కూడా నేను ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీడియా ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుందండి. మరి దానికి కూడా మరి మా శాస్త్రి గారు స్టేట్ ప్రెసిడెంటు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అంటే ఆ రోజు ప్రత్యేకంగా మా డయాస్ అంతా కూడా మేము ప్రతి సంవత్సరం కూడా లేడీస్కే మేము కేటాయించడం జరుగుతుంది. కాబట్టి అదంతా కూడా లేడీస్ డయాస్ అయిన తర్వాతనే అందులో ఎవరో ఒకరిద్దరు
మగవారు ఉంటే కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి అది అయిన తర్వాత ఎవరైతే ఈ మహిళా క్రీడాకారులు ఉన్నారో లేకపోతే మహిళల్లో మాకు ఎక్కువ కోఆపరేషన్ చేసిన అందరిని కూడా చిన్న రీతిని సత్కరించుకోవడం జరుగుతుంది. మరి ఇది ఆ రోజు అంతా అయిన తర్వాత కూడా మా మహిళల చేతే విందు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు న్యాయ సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకే లీగల్ ఎయిడెడ్ క్లినిక్లు. కలెక్టరేట్లో లీగల్ ఎయిడెడ్ క్లినిక్ ను ప్రారంభించిన 3వ అదనపు జిల్లా జడ్జి జి ఆనంది. నిరుపేదలకు చేయుత సంస్థ సేవలు చిరస్మరణీయం. కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. కాకినాడ కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. హాజరైన జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్. కాకినాడ నగరంలో స్వచ్ఛతపై ప్రజల్లో మార్పు అవసరం. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.